ఏదైతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పాక్ మరో దేశం వాళ్ళ సైన్యాధ్యక్షుల్ని వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడారు. ఏదైనా దౌత్య సంబంధాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా అధ్యక్షులతో మాట్లాడతారు. కానీ పాక్ సైన్యాధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటం ఏంటి? దీని వెనుక ఆంతరంగికం ఏంటి? అసలు పాకిస్తాన్కి అమెరికాకి అంత బలమైన సంబంధాలు బలపడటానికి కారణం ఏంటి? రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, పాకిస్తాన్ అన్నది అమెరికాకు చాలా కీలకమైనటువంటి దేశం. ఎందుకంటే కనుక భౌగోళికంగా, జాగ్రాఫిక్ గా అది చాలా కీలకమైనటువంటి పరిస్థితుల్లో, పొజిషన్లో ఉంది అది పాకిస్తాన్. మనం పాకిస్తాన్ చూస్తే ఒక సైడ్ భారతదేశం ఉంది, ఇంకో సైడ్ ఇరాన్ ఉంది, పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అంతకంటే పైన రష్యా ఉంది, ఒక సైడ్ చైనా ఉంది. పాకిస్తాన్ ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్ళు ఈ దేశాలన్నిటి మీద కూడా వాళ్ళకు కన్ను వేసి ఉంచవచ్చు. అందుకని పాకిస్తాన్ అమెరికాకు చాలా కీలకమైంది. రెండు, అక్కడ చైనా ఆధిపత్యం లేకుండా అమెరికా అధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం అమెరికా ప్రభుత్వాలన్నీ చేస్తాయి. చైనా అక్కడికి వచ్చేసిందంటే కనుక అమెరికా పాలసీ అంతా కూడా ఏంటంటే చైనాకు మన ఏంటంటే వెచ్చని నీళ్లు ఉన్నటువంటి సముద్రాలు వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు. చైనా మనకు వాళ్ళ మ్యాప్ చూసామంటే, మనం వాళ్ళ మ్యాప్ చూస్తే కనుక వాళ్ళకు ఓపెన్ సముద్రం అన్నది లేదు వాళ్ళకి. సౌత్ చైనా సీ ఏ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ వాళ్ళని ఆపుతున్నాయి. ఫస్ట్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఏంటి? జపాన్, టైవాన్, ఫిలిప్పైన్స్, ఇవి ఆపేస్తున్నాయి వాళ్ళు. ఇవి దాటుకునే వాళ్ళు పెసిఫిక్ సముద్రంలోకి వెళ్ళాలి. అది దాటి వెళ్ళడం చాలా కష్టం, ఎందుకంటే అక్కడ చాలా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఓపెన్ సముద్రంలోకి వెళ్ళాలంటే ఈ మూడు దేశాలు కాపు కాస్తున్నాయి. అక్కడ అమెరికన్ స్థావరాలు ఉన్నాయి. దాన్ని దాటి పోనీ పెసిఫిక్ సముద్రంలోకి వెళ్దాం అనుకుంటే సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు వత్తాసు పలికేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. మనకు మార్షల్ ఐలాండ్స్ కానీ, ఫీజీ ఐలాండ్స్ కానీ, వనువాటు కానీ, కిరిబాటి కానీ, మనకు సోలమన్ ఐలాండ్స్ కానీ, ఇటువంటివి. ఈ ఐలాండ్స్ అన్ని కూడా సెకండ్ చైన్ ఆఫ్ ఐలాండ్స్. అవన్నీ కూడా చైనా దాటుకొని వెళ్తే కానీ అమెరికా అక్కడ అబ్జర్వ్ చేస్తుంటుంది. కాబట్టి వాళ్లకు ఈ వెచ్చని సముద్రాలు, బే ఆఫ్ బెంగాల్ కానీ లేదా మనకు అరేబియన్ సీ కానీ కావాలి వాళ్ళకి. ఇంకొక కీలకమైన ప్రాబ్లం చైనాకి ఏముందంటే కనుక మలక్కా డైలమా అంటారు. మలక్కా స్ట్రైట్ ఏదైతే ఉందో, మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ దాటుకొని వెళ్తే చిన్న నేరో, ఇండోనేషియాకి మలేషియాకి మధ్యలో ఉన్న చిన్న సముద్రపు దారి నుంచి వెళ్ళి 25 కిలోమీటర్ల చిన్న దారి, ఆ దారిలో వెళ్ళి సింగపూర్ గుండానే వాళ్ళు వెళ్ళాలి. కాబట్టి అపారమి 70 నుంచి 80% వాళ్ళ వాణిజ్యం అంతా కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. సో అక్కడ కాపు కాసి భారతదేశము తర్వాత అమెరికా ఇద్దరు కలిసి అక్కడ యాక్షన్ తీసుకున్నామంటే చైనా యొక్క మొత్తం వాళ్ళ వాళ్ళ మొత్తం ట్రేడ్ని, వాళ్ళ వాణిజ్యాన్ని మనం నిలిపేయచ్చు. ఆ శక్తి ఉంది. అందుకనే వాళ్ళకి అది భయం ఉంది. ఈ మలక్కా నుంచి వెళ్లకుండా ప్రత్యామ్నాయం చూసుకుంటారు. అందుకనే వాళ్ళు పాకిస్తాన్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ సిపిఈసి పెట్టుకోవడానికి కారణం అదే. సో ఈ మలక్కా నుంచి కాకుండా గ్వాదర్ నుంచి డైరెక్ట్ గా జింగ్జాంగ్ తీసుకెళ్లి, జింగ్జాంగ్ నుంచి చైనాకి తీసుకెళ్లేటువంటి ఒక ఆల్టర్నేట్ పెట్టుకున్నారు. అది ఫ్లాప్ అయింది. అది వాళ్ళు బలుచీలు వీళ్ళందరూ అటాక్ చేయడం, టీటీపీ అటాక్ చేయడంతో అది వాళ్ళు పనిచేయలేకపోతున్నారు. 25-30 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు. అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. రెండవది మయన్మార్ మీద ఇన్వెస్ట్ చేశారు. మయన్మార్ సిట్వే ఇటువంటి ప్రాంతం, సిట్వే పోర్ట్ నుంచి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళు చైనాకి తీసుకెళ్లేటువంటి ఇంకో ఆల్టర్నేట్ పెట్టుకుందామని ట్రై చేశారు. అక్కడ కూడా అస్థిరతనే ఉంది. లోకల్ ప్రభుత్వానికి అధీనంలో లేనటువంటి ప్రాంతాలు అవన్నీ, అరక్కన్ ఆర్మీ, తర్వాత ఈ రోహింగ్యాలు వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు అవన్నీ. కాబట్టి చైనాకు ఈ సముద్రాల యాక్సెస్ లేకుండా చేస్తోంది అమెరికా. అందుకనే ఎక్కడెక్కడ వాళ్ళు స్థావరాలు పెట్టుకోవాలి, వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటున్నారో అక్కడ అంతా అస్థిరత తీసుకొస్తోంది అమెరికా. అందుకనే మనం నేపాల్లో వాళ్ళని రానివ్వకుండా నేపాల్ ప్రభుత్వాన్ని తీసేసింది అమెరికా. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా క్రమేపీ చైనాకు ఒత్తాసు పలుకుతున్నందువల్ల ఆవిడని తీసేసి యూనిస్ ని పెట్టారు. మహమ్మద్ యూనుస్ ఎవరు అంటే కనుక బిల్ క్లింటన్ కుటుంబానికి హవాలా ట్రాన్సాక్షన్ చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ నల్లధనాన్ని తన గ్రామీణ బ్యాంక్ ద్వారా దాన్ని రౌండ్ ట్రిప్పింగ్ చేసి వాళ్ళకు సరఫరా చేసినటువంటి వ్యక్తి. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అతన్ని అక్కడ తీసుకొచ్చి అధినేతగా పెట్టారు. అలాగే మనకు శ్రీలంకలో కూడా చూస్తే కన్నా విక్రమసింఘే, రనిల్ విక్రమసింఘే, ఆయన అఫ్ కోర్స్ యాంటీ చైనా వ్యక్తి ఆయన. సో ఆయన తీసుకెళ్ళి అక్కడ ఇన్స్టాల్ చేశారు. సో అమెరికా యొక్క ఇంటర్ఫియరెన్స్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు పాకిస్తాన్ నడిపించేది ఎవరు? షహబాజ్ షరీఫ్ కాదు. పాకిస్తాన్ నడిపించేది అసిమ్ మునీరే. అందుకే అసిమ్ మునీర్ని డైరెక్ట్ గా పిలిచి అసిమ్ మునీర్ తోటి డైరెక్ట్ గా మాట్లాడాడు డొనాల్డ్ ట్రంప్. ఎవరు ఆ దేశాన్ని నడిపిస్తున్నారో వాళ్ళతోనే మాట్లాడాలి. అందుకనే అతన్ని పిలిచాడు. అసిమ్ మునీర్ ప్రాబ్లం ఏంటంటే షహబాజ్ షరీఫ్ ని ఒంటరిగా డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడానికి అతనికి ఇష్టం లేదు. వాళ్ళిద్దరూ సపరేట్ గా మాట్లాడితే కనుక
ఏమవుతుందో అన్న భయంతో అసిమునీర్ కూడా వెళ్ళాడు. ఎక్కడైనా దేశాధినేత యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నప్పుడు ఆ దేశపు ఆర్మీ చీఫ్ కూడా ఉన్నటువంటి ఉదంతం ఒక్కటి చూపించగలం మనం? ఎవరు లేరు. ఏ దేశాధినేత కూడా అక్కడికి డొనాల్డ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు సైన్యాధ్యక్షుడు రాడు, కానీ అసిమ్ మునీర్ వెళ్ళాడు. ఎందుకు? అసిమ్ మునీర్ షహబాజ్ షరీఫ్ ఊరికే ముందర పెట్టి వెనకాల మొత్తం స్టోరీ నడిపిస్తున్నటువంటి, ఆ దేశాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి అసిమ్ మునీర్. అందుకనే డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా అతనితో మాట్లాడాడు. దీనికి 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, చైనాని కౌంటర్ చేయడానికి అమెరికన్ ప్రెసెన్స్ కోసం అతను అడుగుతున్నారు. అక్కడ కొన్ని ఎయిర్ బేసెస్ పెట్టుకుని కాపుకోయడానికి వాళ్ళు అడుగుతున్నారు, అదొకటి. రెండవది, భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి, భారతదేశంలో ఏదో విధంగా మనకి ఇబ్బంది పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చైనా విషయం వచ్చేసరికి అమెరికా మనతో కోఆపరేట్ చేస్తుంది. పాకిస్తాన్ విషయం వచ్చేసరికి మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అమెరికా. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగం, అభిన్న భాగం అని చెప్పి అమెరికా ఒప్పుకుంటుంది. కానీ పిఓజేకేకి సంబంధించిందో, గిల్గిట్ బాల్టిస్తాన్ సంబంధించిందో వాళ్ళు డిస్ప్యూటెడ్ ఏరియా అంటారు. సో అది వాళ్ళ ద్వంద్వ వైఖరి, అమెరికా ద్వంద్వ వైఖరి. అందుకని అసిమ్ మునీర్ ఆ విషయంలో కావాలి. మూడవ విషయం, డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక క్రిప్టో కరెన్సీ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో పెట్టుబడులు ఇక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి తీసుకుంటున్నారు. మామూలుగా ఏ దేశంకైనా కానీ ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి, విదేశీ నిల్వలు ఉంటాయి. మనకు డాలర్లో ఉంటుంది, యూరోలో ఉంటుంది, ఇలా డిఫరెంట్ కరెన్సీస్ లో ఉంటుంది, బంగారంలో కూడా ఉంటుంది, గోల్డ్ లో ఉంటుంది, రిజర్వ్స్ పెట్టుకుంటాం. ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక బంగారాన్ని అమ్ముకోవచ్చు, బంగారాన్ని కుదవ పెట్టి చేసుకోవచ్చు. ఇటువంటి ఫారెక్స్ రిజర్వ్స్ ని డొనాల్డ్ ట్రంప్ కుటుంబం యొక్క క్రిప్టో కరెన్సీలో పెట్టమని చెప్తున్నాడు. అంటే ఆ క్రిప్టో కరెన్సీ దానికి విలువ ఎంత ఉంటుందో, ఉంటుంది, రేపు పోతుంది, అది దివాళా తీసిన అడిగే దిక్కులేడు. కానీ పాకిస్తాన్ యొక్క వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ ని దాంట్లో పెట్టే దిశగా అతను పుష్ చేస్తున్నాడు తన కుటుంబం కోసం. కాబట్టి ఇన్ని విధాలుగా మనం ఆలోచన చేసి చూస్తే కనుక పాకిస్తాన్ చాలా కీలకం డొనాల్డ్ ట్రంప్ కి. అందుకనే అసిమ్ మునీర్ కి ఇంత పెద్ద పీట వేస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏంటి, మనం ఒక వ్యక్తిని ఆరాధించి, ఒక వ్యక్తిని వెనకేసుకొచ్చి అతన్ని పొగిడేటువంటి నైజం మనకు లేదు. మన దేశంతో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలిసి మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనకి. డొనాల్డ్ ట్రంప్ అలా కాకుండా తన వ్యక్తిగతమైనటువంటి అహంకారం కోసం పనిచేస్తున్నాడు. మనకు అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ అతని అహంకారానికి ఆజ్యం పోస్తున్నారు. అదే దీని వెనకాల ఉన్నటువంటి ఇదంతా కూడా మనం అర్థం చేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.